యేసయ్యా నీవే చాలయ్యా నీవన్నది చాలయ్యా ముద్దయ్యా నన్ను ముద్దయ్యా నీవే చాలయ్యా నీ సన్నిధి చాలయ్యా ఓ నానా నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును ఓ నానా నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును ఓ నానా నిన్నే ఆరాధింతును యేసయ్యా నన్ను ముద్దయ్యా నీవే చాలయ్యా నీ సత్యం చాలయ్యా లోకం వద్దయ్యా నన్ను ముద్దయ్యా నీవే చాలయ్యా నీ వాక్యం చాలయ్యా ఓ నానా నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును ఓ నానా నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును నా నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును ఓ నానా నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును అద్భుతమైన పరిచయం చేయడానికి చూపించావయ్యా అయ్యా నేను ప్రేమించి వారి స్థలానికి వచ్చి నేను ఆరాధించారయ్యా ఇంతవరకు పిల్లల్ని ప్రార్థించారయ్యా నీకు మొదలుపెట్టారయ్యా ఏ ఒక్కటి మిస్ అవ్వకండి మిస్ అయ్యా అన్ని నువ్వు జ్ఞాపకంలో ఉంచుకొని కార్యం చేయించేయాలి బాబు నువ్వు చేయకపోతే నేను ఎక్కువ పరిచయం చేయలేనయ్యా నువ్వు చేయకపోతే నేను బ్రతకలేనయ్యా నేను మాటతో వెళ్ళిపోతూ ఉన్నానయ్యా మళ్ళా వచ్చే నెల అయినా ఎంతకన్నా గొప్ప సమూహం ఇక్కడ రావాలయ్యా మా గ్రామానికి సువాసన వెళ్ళాలయ్యా రెండు మోకాలు వేద్దాం కలిసికట్టుగా ప్రార్థన చేద్దాం ఉద్యమాన్ని తీసుకొద్దాం సాతాన్ని ఓడిద్దామని ఒక కాంక్ష వాళ్ళందరూ గుర్తించమని ప్రార్థిస్తున్నాం డాడీ నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా నీకు వందనాలు దేవుని సేవకురాలు తరగిన ప్రార్థనలు నడిపిస్తారు నేను చివరిగా దైవాశీర్వాదాలతో ముగిస్తాను 2024 సంవత్సరంలో నాయన తండ్రి ఫిబ్రవరి 2వ నెలలో ఈ రెండవ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నాయన తండ్రి అద్భుతంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు నాయన మా బలహీనలో నాయన మాకున్న ప్రతిదీ కూడా విడిచిపెట్టినాను తండ్రి కుటుంబాలతో నాయన తండ్రి నీ సన్నిధిలో ఉండే కృపను అనుగ్రహించారు ప్రభు నీ అనాది ప్రణాళిక నీ కలము నీ ఆలోచనతో నాయన ఆ ఊహకు అందరినీ మీ అత్యున్నతమైన ప్రభు నాయన తండ్రి ఈ ప్రాంత వాసులతో నాయన మేమందరము కలిసి ఆరాధించే భాగ్యం మాకు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి యేసయ్య మా ప్రయాణం అంతా మీ తోడు నుంచి రాత్రి అంతా కూడా ప్రభు మీరు నాయన తండ్రి నేను రెక్కల కింద భద్రపరిచి నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చారు ప్రభు అందరి బట్టి నీకు స్తోత్రాలు నాయన ఏ అంశం కొరకు ప్రార్థించామో నాయన తండ్రి మళ్ళా నాయన సంపూర్ణ రాత్రి ప్రాంతంలో మేము సాక్ష్యాలు చెప్పాలి అట్టి కృపను అనుగ్రహించండి ప్రభు విశ్వాసంతో నమ్మకంతో చేసిన ప్రతి ప్రార్థనకు మీకు జవాబును దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు నాయన ఇలా తండ్రి ఎప్పుడైతే ఎంతమంది ఉన్నారో అంతటి డబ్బులు నేను వచ్చేయడానికి నీకు కృపను దయచేయండి ఈ ఊరు పెద్దది ప్రాంతాలు పెద్దవి అనేక మంది జనాలు ఉన్నారు అనేక ప్రజలు ఉన్నారు తండ్రి నాయన ఇక్కడ మేమైతే దూపం వేసాం ఈ దూపము పరిమళ సువాసనకు వెళ్ళి వెదజల్లి నాయన అనేక మంది ఆకర్షింపబడి ఇక్కడికి రావడానికి నీకు కృపను దయచేయండి తండ్రి నీకు వందనాలు బంధకంలో ఉన్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అనారోగ్యం కొరకు ఉన్న కొరకు ప్రార్థిస్తున్నాం ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం ఆయన ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి నరకానికి వెళ్ళకూడదు పరలోకానికి వెళ్ళాలని వారందరి కొరకు రాత్రంతా కష్టపడి ప్రార్థించినప్పుడు నాయన మీ కార్యాలు చూడాలి ఆ పంటను నాయన మేము కొయ్యాలి మా కళ్ళతో చూడాలి దాన్ని ముట్టుకోవాలి మేము తాకాలి బ్రహ్మ అటు కృపను అనుగ్రహించండి రాని వారితో మీరు మాట్లాడండి బ్రహ్మ ఎంత భాగ్యాన్ని కోల్పోయామని వారు చింతించే కృపను అనుగ్రహించండి తండ్రి నీ వందనాలు ఈ లోకము శాశ్వతము కాదు ఈ లోకము ఉన్నవి శాశ్వతము కాదు ఏ రోజు మేము ఏమవుతామో తెలియదు ఏ క్షణం ఏ గడియలు ఎలా ఉంటామో బ్రతుకులు తెలియని పరిస్థితిలో ఉన్నాం నాయన తండ్రి మా జీవితాన్ని మేమే కళ్ళతో చూస్తున్నాం నాయన మా
కళ్ళ ముందు కూడా అనేక జీవితాలు కూడా చూస్తున్నాం కాబట్టి నేను తండ్రి భయము భక్తి కలిగి నీతో గడిపే వాక్యం మా యొక్క సంఘ బిడ్డలందరికీ దయచేయండి. ఈ రోజు నేను అందరూ కూడిన ప్రతి ఒక్కరి కుటుంబాలు దీవించిన వారు గృహాలు క్షేమంగా వెళ్తుండగా మీ తోడు నుంచండి. ప్రయాణం అంతట్లో మీ తోడు నుంచిన వాళ్ళ ఆదివారం జరగబోయే ఆరాధనలో మేమందరము కలిసి నిన్ను ఆరాధించేంత వరకు మీ తోడు క్షేమం దయచేసి మా బిడ్డలు మా కుటుంబాల మీద నీ యొక్క రక్తం ప్రోక్షించమని నూతన ఆత్మలు నూతన అనుభవాలు నూతన తండ్రి సాక్ష్యాలు మేము వినడానికి మేము అనుభవించడానికి నీ కృపను దయచేసి వేడుకుంటాం. నేను యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నాథుని కృప మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి సహవాసము సన్నిధి ఇక్కడ కూడిన సకల పరిశుద్ధులకును ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఈ 11 అంశాలు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి రాబోయే దినాల్లో మేమంతా ఉప్పినిలా మారి నేను స్తుతించాలని కోరుకున్న వారందరికీ ఈ పరిచర్యలన్నిటికీ దీన్ని సహకరించిన కుటుంబాలన్నిటికీ సదాకాలం తోడు నడిపించునుగాక. ఆమేన్.